డియర్ స్టూడెంట్స్, ఈరోజు నేను రుణ విముక్తి అనే ఒక అంశాన్ని డిస్కస్ చేయబోతున్నాను. సార్, నువ్వు మా స్టూడెంట్స్కి దీని గురించి ఏం చెప్తావు? మా కాలేజీకి ఏం సంబంధం, మా కోచింగ్ సెంటర్కి ఏం సంబంధం అని. సంబంధం ఉందా లేదా అనేది ఆఖరి సెకండ్ వరకు మీకు చూస్తే మీకే అర్థమవుతుంది. యాక్చువల్గా ఇది ఒక డీడీ, డిమాండ్ డ్రాఫ్ట్. 7th October 2024, దాదాపు 3 నెలలు అనుకోండి, నాకు ఒక స్టూడెంట్ నుంచి ఇది నాకు కర్ణాటక నుంచి వచ్చింది. ఆ అబ్బాయి పేరు డాక్టర్ చక్రవర్తి. అతను ఎందుకు పంపాడు అంటే, తన లెటర్ యాక్చువల్గా నేను చదువుతాను, దయచేసి జాగ్రత్తగా వినండి. Respected sir, hope you are doing well. I was your institute student in the year 2005-6. 2005-6 అంటే మన కోచింగ్ సెంటర్ అప్పుడప్పుడే ప్రాణం పోసుకుంటుంది. దాదాపు 20 సంవత్సరాలు అనుకుందాం. 20 సాల్ బాద్, దాదాపు 2 దశాబ్దాల తరువాత ఈ స్టూడెంట్ రాసిన లెటర్. I came for GATE coaching from Hassan, Karnataka. During that tenure, I took ₹1,000 for GATE exam. At that time, I lost my father and I was in financial problems. One of my roommate in VV hostel, Barkatpura, told that seek the help of GK sir. Based on my friend's suggestion, I asked you the same. Immediately, you take out ₹1,000 from your pocket and gave it to me. Then later, I have done my MTech, and also I have done my structural engineering with a PhD in cold formed steel structures in Malaysia. చూడండి, 2005-6 స్టూడెంటు. ఏదో ₹1000 అనేది మనకు చాలా తక్కువగా అనిపిస్తుంది, కానీ ఆ రోజు అతనికి అదే ప్రాణం. తండ్రి లేని పొజిషన్లో అతను తీసుకున్న సహాయంతో గేట్ ఎగ్జామ్ రాశాడు, ఎంటెక్ చేశాడు, పిహెచ్డి కూడా మలేషియాలో చేశాడు. జాగ్రత్త వినండి. ఓకే, కోచింగ్ గురించి చాలా రాశాడు. రైట్ నౌ హీఈస్ వర్కింగ్ ఇన్ వన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ తుమ్కూర్, కర్ణాటక. ఏంటి సార్ అంటే, నీ గొప్పలు చెప్పుకోవడానికా? గొప్పలు చెప్పుకోవడానికి కాదు. ఫస్ట్ క్యాప్షన్లోనే చెప్పాను, రుణ విముక్తి అని. ఆ పిల్లగాడు కూడా రాశాడు, సార్ ప్లీజ్ యాక్సెప్ట్ దిస్ సో దట్ ఐ విల్ బికమ్ రుణ విముక్తి అన్నాడు. ప్రతి వ్యక్తి ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టాక ఎవరో ఒకరి సహాయం తీసుకుంటాం, తప్పదు. చాలామంది ఏమనుకుంటారంటే, ఐఎమ్ ఎ సెల్ఫ్ మేడ్ పర్సన్ అంటారు, కానీ వాస్తవానికి వీఆర్ కమ్యూనిటీ మేడ్ పర్సన్స్. చాలామంది దీన్ని యాక్సెప్ట్ చేయరు, బట్ వీఆర్ కమ్యూనిటీ మేడ్ పర్సన్స్. సో ఈ స్టూడెంటు దాదాపు 2 దశాబ్దాల తర్వాత నా రుణ విముక్తి గురించి మాట్లాడుతూ ఒక ₹1000 పంపించాడు. ఓకే, మరో కోణం. భారతదేశం స్వాతంత్రం వచ్చాక ఇందులో ధనవంతులు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు. అయితే చెప్పబోయే ముందు నేను ఒక్క సంగతి చెప్తా. ఇదంతా విన్నాక నువ్వు విజయ్ మాల్యా గురించి మాట్లాడవేంటి సార్, 1000 కోట్లు బ్యాంకు మోసాలు చేస్తున్నారు, వాళ్ళ గురించి మాట్లాడవేం సార్ అంటే, దయచేసి అలాంటి చర్చలోకి నేను పోదలుచుకోలేదు. మనమందరమే ప్రభుత్వం నుంచి ఎన్నో సహాయాలు పొందుతుంటాం, బీదరికం వల్ల. తప్పులేదు, నేను కూడా తీసుకున్నాను. ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ తీసుకోండి, మరొక స్కీమ్ తీసుకోండి, సంక్షేమ పథకాలు అనుకుందాం. ప్రభుత్వం లక్షలాది కోట్లు సంక్షేమ పథకాలకు ఇస్తూ ఉంటుంది, తప్పులేదు, తీసుకోవచ్చు. కానీ ఏదో ఒకనాడు మనము తీసుకున్న సహాయాన్ని ఎవరైతే మనకిచ్చారో, లేతే ఏ ప్రభుత్వం అయితే మనకిస్తుందో దానికి తిరిగి పే చేసిన నాడు, పే చెయ్యాలి, నేను రుణ విముక్తుని కావాలి అనుకున్న నాడు భారతదేశం అభివృద్ధిగా
లో నంబర్ 1 ఉంటుంది. అయితే 99% అసలు గుర్తు కూడా పెట్టుకోరు. ఏదైనా బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నేను మీకు సాక్ష్యాలు ఎవిడెన్స్లు చూపించలేకపోవచ్చు. గత 2-3 దశాబ్దాల్లో దాదాపుగా 400 కోట్ల రూపాయల సహాయం స్టూడెంట్లు కానండి, కొంతమంది బాధితులు కానండి నేను చేశాను. అంటే చేశానని చెప్పుకోవడం కాదు, కానీ వీళ్ళలో ఎంతమంది పే బ్యాక్ చేసి ఉంటారు అనేది వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. వాళ్ళలో వీళ్ళొకరు. దీనికి నేను మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1953లో ఆగ్రా సమ్మిట్ అని ఒకటి ఉంటుంది. ఆ ఆగ్రా సమ్మిట్లో ఒక స్పీచ్ ఇచ్చాడు. మీరందరూ దాన్ని గూగుల్ సెర్చ్ చేయండి. 1953 ఆగ్రా సమ్మిట్, ద స్పీచ్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కళ్ళకి నీళ్ళు వస్తాయి. ఎందుకు అంటే పే బ్యాక్ టు ద సొసైటీ అని ఆ మహనీయుడు ఆ రోజే చెప్తాడు. పే బ్యాక్ టు ద సొసైటీ అంటే ఏ సమాజాన్ని నుంచి నీవు లబ్ధి పొందావో ఆ సమాజం వైపు మళ్ళీ ఒకసారి వెళ్ళురా. ఆ సమాజంలో నీకంటే బలహీనులు, నిరుపేదలు అనేక మంది ఉన్నారు కదా. నువ్వు ఏ వ్యవస్థ నుంచి లబ్ధి పొందావో, ఈరోజు ఒక ఆఫీసర్ అయ్యావో, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యావో, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యావో, లేదా ఒక బిజినెస్ మ్యాన్ అయ్యావో, అందులోంచి కొంత కనీసం ఓకే కులమా మతమా నీ ఇష్టం రా భయ్, ఎవరో ఒకరికి సహాయం చెయ్యి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటారు. అంటే రుణ విముక్తి అనే పదాన్ని ఆయన పరోక్షంగా మన ముందు ఉంచాడు. ఎప్పుడు? 1953లో. మరి అది మనం ఎంతవరకు పాటిస్తున్నామో మన ఆత్మ విమర్శ మనం చేసుకోవాలి. సో మై డియర్ స్టూడెంట్స్ అండ్ ఈవెన్ పేరెంట్స్, మీరు ఎవరైతే చూస్తామో ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరిని సహాయం పొందుతాం. నేను చూస్తూ ఉంటాను ఎంతోమంది అనద్దు కదా, కోచింగ్ సెంటర్లో కానీ కాలేజీలో కానీ పెద్ద పెద్ద చదువులు చదువుకున్న పిల్లగాండ్లు ఎంత డిమాండింగో, ఎంత దాదాగిరో ఒక్కోసారి చేస్తున్నప్పుడు ఓకే కొంచెం బాధ అనిపిస్తుంది. ఇంత పెద్ద చదువులు చదువుకొని ఆ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసులం మనం అందరం. కుల మతాలకు సంబంధం లేదమ్మా, అందరం ఆయనకి వారసులం. మనకంటూ ఒక ఆత్మ గౌరవం, ఆత్మస్థైర్యం ఉండాలి. అందుకే ఈరోజు ఈ బాబు డాక్టర్ నహుషానంద చక్రవర్తి హెచ్జి, ఈ బాబు దాదాపు 3 నెలల క్రితం పంపాడు రోజు అనుకుంటున్నాను. కానీ ఎందుకో తనని ఒక రెఫరెన్స్గా తీసుకొని నా మనసులోని మాట చెప్తున్నాను. దయచేసి ఏ వ్యక్తి కానీ ఏ ప్రభుత్వం కానీ మీకు సహాయం చేస్తే ఈ రోజు కాకపోయినా రేపు, రేపు కాకపోయినా మరో రోజు, let us get rid of all our debts at least before we leave this world. ఈ ప్రపంచం నుంచి నిష్క్రమిస్తాం అందరూ. ఒకడు ఈరోజు, మరొకడు రేపు, మరొకరు ఎల్లుండి. అంతే కదా, ఎవరు శాశ్వతం కాదు కదా. నోబడీ ఈస్ ఎటర్నల్ ఇన్ దిస్ వరల్డ్ కదా. బట్ బిఫోర్ వీ లీవ్ దిస్ వరల్డ్, let us get rid of all our debts. జై హింద్, జై డాక్టర్ బిఆర్ అంబేద్కర్.